2 పాఠ్య భాగాలు మనము చదువుకున్నాం. అయితే పౌలు భక్తుడు రాసిన రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు మనము చదువుకున్నాం. 13 నుండి 17 వచనాలు చదువుకున్నాం. నేను ఆ వచనాలను మళ్ళీ చదవను, కానీ డైరెక్ట్గా నేను వాక్యంలోనికి వెళుతాను. పరిశుద్ధుడు అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు పట్టణం వెళుతూ ఉన్న సమయమున ఆ పట్టణపు గవిని దగ్గర దేవుని ప్రత్యక్షత చేత పట్టుబడి పౌలుగా పేరు మార్చుకొని, పేరు మాత్రమే కాదు బ్రతుకు కూడా మారింది. బ్రతుకు కూడా మార్చుకొని దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి అద్భుతమైన పరిచర్య తాను చేశారు. క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో 14 పుస్తకాలు పౌలు భక్తుడే రాశాడు. రోమా పత్రిక మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు తనే రాశారు. ఈ పత్రికలు, ఈ 14 బుక్స్ పౌలు రాశారన్నటకు ఏంటి రుజువు అని మీరు నన్ను అడగవచ్చు. రుజువు ఏంటంటే, ప్రతి పుస్తకం చివరి అధ్యాయం ఎండ్ అంటే ముగింపు. ప్రతి పుస్తకం, రోమా పత్రిక చివరి అధ్యాయం ఆ ఎండ్ మీరు గమనించండి, కృపతో ముగిస్తాడు ఆయన. ప్రతి పుస్తకములో కృప మీ అందరికీ తోడై ఉండునుగాక, కృప మనందరికీ తోడై ఉండునుగాక అని ఈ 14 బుక్స్ అన్నీ కూడా ఎండు మీరు చదివితే అలాగే ముగించేస్తాడు. హెబ్రీ పత్రిక తర్వాత యాకోబు పత్రిక ఉంటుంది, ఆ ముగింపు మీరు చూడండి, అలా ముగించాడు. ఇంకా అంటే ఈ 14 బుక్స్ ఇది ఒక ఆధారం, పౌలు భక్తుడే రాశాడు అనుటకు. ఈ యొక్క రోమా పత్రిక క్రీస్తు శకం 57 నుండి 58 ఈ సంవత్సరాల కాలంలో రాయబడింది. ఆయన 3వ మిషనరీ సువార్త దండయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు ఉంటాడు. 3 సంవత్సరాలు అక్కడ ఉండి కొరింథీ పట్టణానికి వస్తాడు. కొరింథీ పట్టణంలో కేవలం 3 నెలలు మాత్రమే ఉంటాడు. ఆ 3 నెలలు ఆయన ఉండి ఈ రోమా పట్టణానికి లేఖ రాస్తూ ఫీబే అనే ఒక విశ్వాసురాలి ద్వారా ఈ పత్రికను రోమా పట్టణానికి పంపిస్తూ ఉంటాడు. అయితే 13వ వచనములో మనము చదివితే పౌలు భక్తుడు చెప్పిన మాట, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని అన్నాడు ఆయన. 9వ వచనములో 13వ వచనములో ఆ మాటలు మనము చూస్తాం. ఏంటో తెలుసా? నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను, కానీ నేను ఆటంకపరచబడుతూ ఉన్నాను. పరిస్థితులు అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి అంటున్నాడు. పౌలు భక్తుడు ఈ లేఖ రాస్తూ ఈ రోమా పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు రోమా పట్టణములో ఉన్న పరిస్థితులు కూడా మనము తెలుసుకోవలసిన ఆవశ్యకత కొంచెము ఉన్నది. ఎందుకంటే ఆ రోజుల్లో రోమా పట్టణం ఎవరి ఆధీనములో ఉన్నదంటే కింగ్ నీరో చక్రవర్తి ఆధీనములో ఉన్నది. నీరో చక్రవర్తి చాలా భయంకరమైన వ్యక్తి. తక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడు, ప్రపంచానికి ఎక్కువగా సందేశాన్ని ఇచ్చాడు తన కొరకు. తక్కువ సంవత్సరాలే పరిపాలన, కానీ తన కొరకు ప్రపంచానికి అనేకముగా ఎక్కువ సందేశాన్ని ఇచ్చాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16, 16వ ఏట ఆయన రోమన్ ఎంపైర్గా ఎన్నిక అవుతాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 ఓటు హక్కు వేయొచ్చా మనము? ఉందా? అవ్వదు. డ్రైవింగ్ లైసెన్స్ కెన్ బి ఎలిజిబుల్? అవ్వదు. కానీ ఓటు హక్కు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాత్రులము కానీ ఆ వయసులో 16వ ఏట హీ బికమ్ ఏ కింగ్ ఆఫ్ రోమన్ గవర్నమెంట్. ఆ రోమా ప్రభుత్వానికి ఆయన చక్రవర్తి అవుతాడు. 14 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 30వ ఏట చచ్చిపోతాడు. తన పూర్తి పేరు నీరో క్లాడియస్ సీజర్ అగస్టస్ జర్మానికస్. ఎన్ని పేర్లండి? నీరో, క్లాడియస్, సీజర్, అగస్టస్, జర్మానికస్. ఇంత పెద్ద పేరు ఒక్కరే పెట్టుకున్నారు. నేను ఇప్పుడు ఆలోచన వచ్చింది, అప్పట్లో ఆధార్ కార్డు లేదు కనుక సరిపోయింది. అప్పట్లో ఆధార్ కార్డు ఉందనుకోండి, ఈ 5 పేర్లలో ఏ స్పెల్లింగ్ మిస్టేక్ అని అయిపోతే ఎన్నిసార్లు కరెక్షన్ చేసుకుంటాం? అది నీరో, క్లాడియస్, సీజర్, అగస్టస్, జర్మానికస్ 5 పేర్లు ఆయన ఒక్కరే పెట్టుకున్నారు. ఇంకెంత భయంకరమైన వ్యక్తి అంటే, నేను మాట్లాడడానికి నాకు మైక్రోఫోన్ అవసరం, తనకు అవసరం లేదు. తన స్వరం అంత గంభీరము గలది. తనలాంటి స్వరము ఒకవేళ తన రాజ్యంలో ఎవరికైనా ఉంటే అతనిని తన సామ్రాజ్యానికి పిలిపించుకొని గొంతు కోసి చంపేసేవాడంట అందరి ఎదుట. నాకంటే బీట్ చేసి అంత స్వరం ఉందా నీకు? తన యొక్క స్థానము కొరకు తల్లిని చంపేస్తాడు, తన స్థానము కొరకు భార్యను చంపేస్తాడు. అడ్డు వచ్చిన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టాడు. క్రైస్తవులంటే అస్సలు గిట్టదు ఆయనకి.
క్రైస్తవులంటే అస్సలు గిట్టదు. తన రాజ్య అంతఃపురం నుండి తన ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు ఇరు ప్రక్కల ఇలా స్తంభాలను కట్టేసి, క్రైస్తవులను ఆ స్తంభాలకు కట్టేసి తారు పూసేవాళ్ళు, వారికి తారు పూసేవాళ్ళు. సాయంత్రం పూట ఈ నీరో చక్రవర్తి తన ఇంటికి వెళుతూ ఉంటే వారికి వెలిగించేవాళ్ళు. సజీవముగా వారి కేకలు పెడుతూ ఉన్నప్పుడు ఆయన దారి మధ్యలో నడుచుకుంటూ వెళుతూ ఈ క్రైస్తవులు వెలుగుతున్న దీపాలు, కాలిపోతున్న కాగడాలు అని హేళన చేస్తూ తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. క్రైస్తవులంటే అస్సలు గిట్టదు, క్రైస్తవ్యం అంటే అస్సలు గిట్టదు, అణచాలి అని అనుకున్నాడు. అంత భయంకరమైన వ్యక్తి. ఇంకొక మాట, కొరింథీవాడైన ఎరెస్తు, మాసిదోడైన అరిస్తారుకు, ఎఫెసుడైన త్రోఫీము, యూస్తు, అననీయ, సౌలుకు అనే పౌలుకు ప్రేయర్ చేసిన అననీయను చంపింది కూడా నీరోనే, పేతురుని చంపింది నీరోనే. ఇంకొక మాట, ఈ పత్రిక రాసిన పౌలును చంపింది కూడా నీరోనే. అంత భయంకరమైన వ్యక్తి, చాలా భయంకరమైన వ్యక్తి. అలాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఒక రోజున ఏంటంటే 7 కొండల మీద కట్టబడిన పట్టణము రోమా పట్టణం. 7 కొండల మీద కట్టబడిన అద్భుతమైన పట్టణం. ఒక పట్టణంలో కొన్ని జిల్లాలు నిప్పుతో తగలబెట్టిస్తాడు డబ్బులిచ్చి. ప్రాంతాలు, జిల్లాలు తగలబడిపోతాయి. ఎన్ని రోజులో తెలుసండి? 7 days, 7 రోజులు తగలబడిపోతుంటాయి. ఈ రాజు ఏం చేయాలి? వెంబడే రెస్క్యూ టీమును పంపించి కాపాడాలి. అది చెయ్యడు. మిద్దె మీదకి ఎక్కిపోయి గిటార్ వాయించుకుంటూ పాటలు పాడుతుంటాడు. ఈయన ఆ మంటలను చూస్తూ అబ్బాబాబా ఎలా కాలిపోతుంది అని గిటార్ వాయించుకుంటూ పాటలు. అంత క్రూరుడు. ప్రజలు వచ్చి అంటారు, అయ్యా ఏం జరుగుతుంది? మా యొక్క పిల్లలు, మా యొక్క సంపద, మా యొక్క ఇల్లు ఇవన్నీ కాలిపోతున్నాయి. నువ్వు అసలు ఏం చేస్తూ ఉన్నావు? అలా పాటలు పాడుతున్నావు ఏంటంటే, నేనేమైనా చేశానా? అదిగో క్రైస్తవులు వారు గిట్టరు మీకు కనుక వాళ్ళే చేశారు అని ఇతను చేసి వారి మీద నెట్టివేస్తాడు. అది అప్పుడు గొప్ప వధ జరుగుద్దండి. ఆ సంవత్సరంలో గొప్ప వధ జరుగుద్ది. క్రైస్తవుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ భయంకరంగా చంపివేస్తారు. అలాంటి ప్రతికూల పరిస్థితులు ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అవి ఉన్నాయి. గత సంవత్సరం మణిపూర్ కొరకు విన్నప్పుడే మన ప్రాణాలు అలా అల్లడిపోయాయి. అది కొంచెమే దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు. అలాంటి పత్రిక రాస్తున్నప్పుడు పౌలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? సహోదరులారా, నేను మీ యొద్దకు రావాలి, సువార్త ప్రకటించాలని నేను సిద్ధముగా ఉన్నాను అన్నాడు. పౌలా, నీవు వస్తే ఖచ్చితంగా చచ్చిపోతావు. చంపేంత కసి నీకుంటే చచ్చెంత ప్రేమ నాకుందంటున్నాడు పౌలు కదా. చంపేంత కసి మీకుంటే చచ్చెంత ప్రేమ నాకుంది, ఖచ్చితంగా వస్తాను, నేను సువార్త ప్రకటిస్తాను అన్నాడు. ఇక్కడ మాట చెబుతాను వినండి. మన పిల్లలు మంచి కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యారు. ఫైనల్ క్యాంపస్ సెలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మంచి జాబ్ వచ్చింది. మొన్నటి రోజున తెలంగాణ ఒక అమ్మాయికి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. జాబ్ అమెరికాలో. నెలకు శాలరీ 2 crores అంట. నెలకు 2 crores అంట. ఇప్పుడు నెలకొద్దులేండి, ఇయర్కి పెట్టుకుందాం. ఇయర్కి ₹1,00,00,000 శాలరీ వచ్చింది. తల్లిదండ్రులు ఎంత సంబరపడతామండి. చర్చ్ అందరికి స్వీట్లే కాదు, భోజనాలు పెట్టేస్తాం. ఎందుకంటే ₹1,00,00,000 సంవత్సరానికి అని. ప్యాకేజ్ బాగుంది, అంతా బాగుంది. జాబ్ ఎక్కడంటే పాకిస్తాన్లో జాబ్ ఎక్కడ? వద్దురా బాబు. ఆ బస్ స్టాప్ దగ్గర చిన్న చెరుకు రసం కొట్టు పెట్టుకుని, బడ్డీ పెట్టుకుని ఏదో అమ్ముకున్నా పర్వాలేదు. కానీ పాకిస్తాన్లో, ఇరాన్లో, ఇరాక్లో మనకెందుకురా? ఎప్పుడే బాంబు పడుతో తెలియదు. పరిస్థితులు బాగులేవు. ₹1,00,00,000 చూసుకుంటామా? అంత తిదిగిన నిన్ను వదులుకోవాలా? వద్దు అని ఆపేస్తాం. కానీ పాకిస్తాన్లో TWR ప్రోగ్రాం ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో TWR పరిచర్య ఉంది. నేపాల్లో TWR పరిచర్య ఉంది. భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, డిఫరెంట్. క్రీస్తు అంటే గిట్టని ప్రతి దేశంలో TWR ప్రోగ్రామ్స్, మెసేజెస్ వింటూ ఉన్నారు. ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకు వారికి సువార్త వెళ్ళింది అంటే, మిషనరీస్ ప్రాణాలు లెక్క చేయరు గనక. ప్రాణాలు ప్రీతి అనుకోరు. పర్వాలేదు చచ్చినా, కానీ నేను చచ్చే ముందు ఒక్కడికైనా సువార్త ప్రకటిస్తాను, నేను సువార్త ప్రకటిస్తాను అనే దృక్పథం. అందుకే ఈ పౌలు మిషనరీ అంటున్నాడు, నేను ఎలాగైనా మీ పట్టణానికి వస్తాను, రోమాలో ఉన్న అన్యజనులందరికీ సువార్త ప్రకటిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. కానీ ఆటంకాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను వినండి. ఆటంకాలు అన్యజనులలో నుండి ఎదురవుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతము ఆటంకాలు ఆత్మీయుల నుంచి కూడా ఎదురవుతాయి కదా. సేవకులకు, సేవ చేస్తున్న పరిచారకులకి, దేవుని వాక్యమును ఎందరు అంగీకరింపబడిరో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అనబడును.
సంఘముగానే కూడుకుంటారు. ఇంకొక గుంపు కూడా ఉంటారు. ఇవాళ ఎవరో తెలుసండి? అపవాదికి ఆత్మీయ కుమారులు కుమార్తెలు. ఎవరికంట? అపవాదికి ఆత్మీయ కుమారులు కుమార్తెలు. వీరు మనతోనే ఉంటారు, మన గుంపులోనే ఉంటారు, పరిచర్యను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, సేవకులను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేయండి, వారికి మనసును పట్టదు. ఎందుకంటే అపవాదికి ఆత్మీయ కుమారులు గనక కొన్నిసార్లు ఆటంకములు మన నుండి కూడా మొదలవుతాయి. కొన్ని విషయాలు చెప్తాను వినండి, టైంకి ముగించేస్తాను. పాస్టర్ గారు ఒకవేళ 10:30కి 9:30కి అనుకోండి వాక్యం, 9:25కే వచ్చారనుకోండి, ఆయన కంటే ఏం పని ఉంటుంది, మనకంటే బోలెడు పనులు ఉంటాయి, అందుకే ముందు వచ్చారు అంటారు. 9:30 కదా, 9:35కి వచ్చారనుకోండి, టైం మార్చారని తెలియదా పాస్టర్ గారికి, అలా అంటారు. వాక్యము ఒకవేళ అన్న టైం కంటే 5 నిమిషాలు ఎక్కువ చెప్పారనుకోండి, టైం సెన్స్ లేదు మా పాస్టర్ గారికి అంటారు. ఒక 5 నిమిషాలు ముందే ముగించారనుకోండి, సిద్ధపడలేదు పాస్టర్ గారి వారం, అలా అంటారు. ఒకవేళ కొంచెం పెద్ద వయసున్న వారితో మాట్లాడుతూ సహవాసం చేశారనుకోండి, మా పాస్టర్ గారు అవుట్డేటెడ్ అయిపోయాడు, ఇంకెవరిని పట్టించుకోరు. సరే, యూత్ బాగుంది, చెడిపోతున్నారు, వాళ్ళతో ఎక్కువ సహవాసం చేయాలని వారితో అన్నారనుకోండి, మా పాస్టర్ గారికి ఫ్యాషన్ ఎక్కువ, ఎప్పుడు వాళ్ళతో ఉంటారు. సరే, వీరిద్దరిని వదిలేసి ఏదో ఒక మంచి ఆధ్యాత్మిక ఫ్యామిలీతో ఉన్నారనుకోండి, వారిని పట్టించుకుంటాడు, అందరిని వదిలేస్తాడు కదా. సరే, హౌస్ విజిటింగ్ వీక్ డేస్లో హౌస్ విజిటింగ్ ఒకరింటికి వెళ్ళామనుకోండి, తినడానికి ఏదైనా పెట్టారు అనుకోండి, స్లోగా తిన్నాము అనుకోండి, ఏం పని ఉండదు. ఆయన అంటే గంట కూర్చుంటారు, మాకు ఉండదా? తొందరగా తినేసి వెళ్ళిపోవచ్చు కదా. తొందరగా తిన్నాము అనుకోండి, తిండిపోతూ పెట్టడమే ఆలస్యం, తినేస్తూనే ఉంటారు. అటు తొందరగా తినకుండా ఇటు లేటుగా తినకుండా కొంచెం మెల్లిగా తిన్నామనుకోండి, స్టైల్ ఎక్కువ మా పాస్టర్ గారికి కదా, స్టైల్ ఎక్కువ. ఒకవేళ పాస్టర్ గారు వచ్చిన స్థితి కంటే ఇప్పుడు కొంచెం మెరుగుపడ్డారనుకోండి, బాగా గడించారు మా పాస్టర్ గారు మా చర్చికి వచ్చి. ఒకవేళ ఉన్న స్థితిలోనే వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు అనుకోండి, ఆయనకే ఆశీర్వాదం లేదు, ఆయనతో ప్రార్థన చేసుకుంటే మాకేం ఆశీర్వాదం? మరి బ్రతుకొద్దా సేవకుడు? వాళ్ళు బాగుపడితేనేమో గడించారంటారు, ఉన్న స్థితిలోనే ఉంటేనేమో ఆయనకి ఆశీర్వాదం లేదు, ఆయనతో ప్రార్థన మాకేమంటారు? ఎప్పుడు చూసినా కదేనా? విశ్వాసులైన పిల్లలు మాత్రం ఎదగాలి, వారు మాత్రం అక్కడ. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రస్తుతము జరుగుతుంది సంఘములో అదే. ఒక సేవకుడు ఎప్పుడు అద్భుతమైన పరిచర్య చేస్తారంటే, శారీరకంగా తన కనీస అవసరతలు తీర్చబడినప్పుడు కుటుంబముగా. రెండవది, తను మానసికంగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు. సేవకుడు కనీస అవసరతలు తన కుటుంబముగా తీర్చబడుతూ ఉన్నప్పుడు, బ్యాంకులో డిపాజిట్ అవసరం లేదు, అట్లీస్ట్ డైలీ వేజెస్గా తీర్చబడుతూ ఉన్నప్పుడు, మానసికంగా తను పీస్ఫుల్గా ఉన్నప్పుడు తన పరిచర్య అద్భుతముగా చేస్తా. అలా లేవు. మొన్నటి రోజున ఒక చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు పుల్పిట్ మీద నుంచి ఏడుస్తున్నాడు, నేను అలా కూర్చొని ఏడుస్తున్నాను. సంగమా, మీకు ఇష్టం లేకపోతే నన్ను పంపించండి, కానీ నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టకండి. ఒక సేవకుడు ఏడిచే పని ఆ పుల్పిట్ నుంచి వాక్యం చెబుతుంది. అలా వాక్యం చెప్తుంటేనే చర్చి గ్రూప్లో ఉంది, వెనక నుంచి మెసేజ్ పెడుతున్నారు, ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి రాదు, ఇలా కాదు అలా చెప్పాలి. ఓ మాట చెప్తాను వినండి, 23వ కీర్తన 100 మందికి ఇస్తే 100 మెసేజ్లు వస్తాయి. దేవుడు నడిపించిన పద్ధతి అది. నీకు అలా అనిపిస్తుంది, అలాగే చెప్పాలని ఏమి, నువ్వు చెప్పు ఇంకొక చోట. పాస్టర్ గారు ఆ చర్చికి వెళ్ళినప్పుడు చాలా ఏడిశాడు. పాస్టర్ గారు, సంఘాల పరిస్థితి ఇదండి. ఓ మాట చెప్తున్నాను వినండి, మీరు సంపాదించుకున్న శాలరీలో 10% దేవునికి ఇస్తేనే మిమ్మును దేవుడు అంతగా ఆశీర్వదిస్తూ ఉన్నాడే. సమస్తాన్ని మేము వదిలిపెట్టి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా జీవితాలు త్యాగం చేసి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మమ్మల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట, ఏ డిసిగ్నేషన్ అయినా ఈ లోకంలో మారిపోతుండొచ్చు, సేవకులుగా ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సేవకుడే అని పిలుస్తారు, పాస్టర్ గారే అని పిలుస్తారు, వేరే పేరు పిలువరు. ఇట్స్ ఎ హైలీ కాలింగ్, రెస్పెక్ట్ ది పాస్టర్. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, పౌలు భక్తుడు అన్నాడు, నాకు ఆటంకాలు ఉన్నాయి నేను రావడానికి. ఆ ఆటంకాలు ప్రస్తుత రోజుల్లో బిలీవర్స్ నుంచి కూడా, చర్చిలో నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఆయన ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు ఒక 4 విషయాలు టైం చెప్పి నేను ముగించేస్తాను, ఒక 15 to 20 minutes. ఆయన అంత తీవ్రముగా, అంత ఖచ్చితముగా, అంత సిద్ధపాటుగా ప్రాణాలు సైతం తెగించి తను సువార్తను మోసుకొని వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాడు కదా. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది గాస్పెల్?
సువార్త యొక్క గొప్పతనం ఏంటి? ఆ విషయంలో 4 విషయాలు చెప్తాను. చదువుకున్న కాంటెక్స్ట్లోనే రోమపత్రికలోనే ఉన్నాం. రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 7 వచనాల వరకు ఇవి కలిసే ఉన్నాయి, చదవడం కష్టం. అయితే మొదటి లైన్ నుంచి 8వ లైన్ నేను చదువుతూ ఉన్నాను. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. ఇట్స్ ఏ ప్రామిస్డ్ గాస్పెల్. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది గాస్పెల్? సువార్త యొక్క గొప్పతనం ఏంటి? అంత ఖచ్చితంగా ఆయన సువార్తను ఆ ప్రతికూల పరిస్థితుల్లో రోమా పట్టణానికి వెళ్ళుటకు ఏంటి అంత తెగింపు ఏంటంటే, ఆయన నమ్ముకున్న, ఆయన పొందుకున్న ఆ సువార్త ఎలాంటిదంటే ఇది వాగ్దానము చేయబడిన సువార్త, ప్రామిస్డ్ గాస్పెల్. మనం ప్రకటించుచున్న ఈ సువార్త ఏదో యాక్సిడెంటల్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, అప్పటికప్పుడు పుట్టిన వార్త కాదు. ఇట్ యాజ్ ఏ ఎవిడెన్స్. ఆదికాండం 3:15 ఉంటుంది. రక్షణ ప్రణాళిక దేవుడు ముందుగానే వేశాడు ఆదాము అవ్వములకు. అది మొట్టమొదటి ప్రవచనం, మొట్టమొదటి వాగ్దానం రక్షణను గూర్చి. ఆదికాండం 3:15 నీకును నీ సంతతికిని, స్త్రీ సంతతికిని నేను వైరము కలగజేసేదను, నీవు అతని మడమె మీద కొట్టెదవు, అది నిన్ను తల మీద కొట్టును అన్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరము కలగజేసేదను, అది సువార్తను గురించిన ప్రవచన వాక్యం. ఆదికాండం 3:15. మనమందరము కూడా స్త్రీ పురుషుల ప్రమేయం ద్వారా పుట్టిన సంతానం. స్త్రీ సంతానం అంటే దానికి అర్థం ఏంటిదంటే పరిశుద్ధమైన పుట్టుక. ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తుది. ఆయన ఒక్కరే ప్రపంచంలో, ఆయన ఒక్కరే స్త్రీ సంతతి ద్వారా వచ్చిన పరిశుద్ధుడు ఆయన. మనమందరం స్త్రీ పురుషుల సంతానం. అందుకే ఆదాము అవ్వములు పాపము చేసినప్పుడు రక్షణ ప్రణాళిక దేవుడు ముందుగానే చెప్పాడు. ఏంటో తెలుసా? స్త్రీ సంతతి ద్వారా నీకు విమోచన. అలా ప్రవక్తలు, రాజులు, నాయకులు వీళ్ళందరూ అలా వచ్చేసి గలతీ 4:4 ప్రకారము కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుని లోకానికి పంపించాడు. అంటే ఈ సువార్త ప్రమాదవశత్తుగానో అనుకోకుండానో ఎవరో పుట్టించిన వార్త కాదు, కానీ ఇది వాగ్దానము చేయబడిన వార్త. ఇది అంటే దేవుడే వాగ్దానము చేశాడు. ఇంకొక మాట, భూమి మీద మొట్టమొదటి సువార్తికుడు దేవుడే. హి వాస్ ద ఫస్ట్ మిషనరీ ఇన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదెను తోటలో పాపములో పడిపోయిన ఆ మానవులకు మొట్టమొదటి సువార్త దేవుడే అందించాడు. ఇది మొట్టమొదటి విషయం. ఇట్స్ ఏ ప్రామిస్డ్ గాస్పెల్. రెండవది వచ్చేసరికి అదే 7వ వచనం కంటిన్యూగా చదువుదా. వాగ్దానము చేసెను అని ఉంది కదా. కింది వచనం, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇట్స్ ఏ ప్రూవెన్ గాస్పెల్. రెండవది ఏంటిదంట? ప్రూవెన్ గాస్పెల్. ఒకటి ప్రామిస్డ్ గాస్పెల్, రెండవది ప్రూవెన్ గాస్పెల్. అంటే నిరూపించబడిన, రుజువు చేయబడిన సువార్త అది కదా. గమనించండి, చాలా చోట్లకి మనం సువార్త ప్రకటన వెళ్తున్నప్పుడు ఈ మీడియా ఎంత డెవలప్ అయిందో, ఎంత పాజిటివో దానికంటే రెండింతలు నెగిటివ్గా ఉన్నది ఇప్పుడు క్రిస్టియానిటీకి. ఎందుకంటే మనుషుల ద్వారా ఒక వార్త ఇంకొకరికి చేరాలంటే ఇట్ టేక్స్ టైం. కానీ ఈ మొబైల్ వచ్చిన తర్వాత అది మంచిదా, అది చెడుదా, అది పంపించాలా వద్దా, ఈ అవగాహన ఉండదు. వెంబడే ఫాస్ట్ గ్రూప్లో టప్టప్గా వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని గ్రామాలు మేము చూస్తుంటే ఇది పక్కా హిందూ ధర్మాన్ని ఆచరించే గ్రామము కనుక అన్య మతము దీనిలో ప్రచారము చేయకూడదు, వచ్చిన వారికి కఠిన చర్యలు తప్పవు అని ఫ్లెక్సీలు పెడుతున్నారండి. ఎంత భయంకరం అండి. గ్రామాల్లో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఆడికి వాట్ ఈజ్ వాట్ అనేది కూడా తెలియదు. వచ్చేసి అంటాడు అన్యమతం మాకెందుకు, రకరకాల, అసలు తెలియదు. అసలు తాను నమ్ముకున్న ధర్మమే తనను వెలివేసిందని తెలియదు. అలాంటప్పుడు ఏం చెప్పాలో తెలియదు. అప్పుడు ఏంటిదంటే గాస్పెల్ హ్యాస్ ఎ ఎవిడెన్స్. రుజువులు ఉన్నాయి, నిరూపించబడింది. మేము ప్రకటించుచున్న ఈ సువార్త, మేము ప్రకటించుచున్న ఈ యేసు ఆషామాషి కాదయ్యా. ఆయన యుగ పురుషుడు కాదు, ఆయన శక పురుషుడు. ఆయన
శకాన్ని మార్చేశాడు ఆయన. అందుకే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనింది. శక పురుషుడు యుగ పురుషుడు కాదు. యుగానికి ఒక్కడు వస్తాడు, కానీ యుగ పురుషుడుగా రాలేదు, శక పురుషుడుగా వచ్చాడు. శకానికి ఒక్కరే, ఆయనే. అంతకుముందు దాని తర్వాత ఎవరు పుట్టలేదు. ఎస్ ఎవిడెన్స్. మేము ప్రకటించే వార్తకు రుజువులు ఉన్నాయి. త్వరగా కొన్ని రుజువులు చెప్తాను, జస్ట్ మీరు అలా వినండి. ఒకటి, ఆ సువార్తకున్న రుజువు యేసే ఒక రుజువు కదా. ఆయన వచ్చారు అనుటకు ఆయనే ఒక రుజువు. సమాధి ఒక రుజువు, ఇప్పటికీ జెరూషలేములో తెరవబడి ఉంది. దేవుని దూత ఒక రుజువు కదా. లూకా సువార్త 24వ అధ్యాయంలో దేవుని దూత సమాధిలో ఉండి సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారన్న. అక్కడున్న స్త్రీలు మరియా, మగ్దలేన మరియా, సుజానా, వాళ్ళు ఒక రుజువు. శిష్యులు ఒక రుజువు. ఆయన లేచిన తర్వాత వచ్చి శిష్యులు చూశారు. ఇతర మనుషులు 500 మందికి ఒకేసారి కనిపిస్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనములు ఉంటుంది. 500 మందికి ఒకేసారి కనిపిస్తాడు. లేఖనములు ఒక రుజువు. ఈ లేఖనములు శిష్యుల హతసాక్షులు. మనిషి దేనికైనా తెగిస్తాడు, కానీ ఇక చంపేస్తామంటే కాంప్రమైజ్ అయిపోతాడు. ఎంతమంది చనిపోవట్లేదండి? మరి ఎందుకు శిష్యులు, క్రైస్తవులు, విశ్వాసులు ఎందుకు కాంప్రమైజ్ అవ్వట్లేదంటే వారు అంటారు, మరణమట మాకు లెక్క కాదండి, బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభము అంటాడు. ఏం ప్రాబ్లం లేదు, అడ్రస్ చేంజ్ అంతే. బ్రతుకుంటే భూలోకంలో ఉంటాం, చస్తే పరలోకంలో ఉంటాం, అంతే తప్ప మిగతా ఏం చేంజ్ లేదంటాడు. ఎందుకంటే మరణాన్ని మా యేసు జయించాడు గనక. హతసాక్షులు ఒక రుజువు, చరిత్ర ఒక రుజువు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంటే ఈ గాస్పెల్కి, ఈ సువార్తకు, ఈ యేసుకు 9 రుజువులు చెప్పాను నేను ఇప్పుడు. అందుకే ఇట్స్ ఏ ప్రూవెన్ గాస్పెల్, ప్రామిస్డ్ గాస్పెల్, ప్రూవెన్ గాస్పెల్. 3-4 త్వరగా చెప్పి ముగించేస్తాను ఒక 10 minutesలో. మూడవది ఏంటిదంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయినది. ఇట్స్ ఎ పవర్ఫుల్ గాస్పెల్. మూడవది, ఇది శక్తి కలిగిన సువార్త కదా. ఇట్స్ ఏ ప్రామిస్డ్ గాస్పెల్, ఇట్స్ ఎ ప్రూవెన్ గాస్పెల్, ఇట్స్ ఎ పవర్ఫుల్ గాస్పెల్. శక్తి కలిగిన సువార్త. ఇది ఎవరినైనా మార్చగలుగుద్ది, ఎంతటి వారినైనా మార్చగలుగుద్ది. ఆ యేసు మాట ఒకసారి హృదయంలో చొచ్చితే, గమనించండి, విత్తబడిన విత్తనము కొన్నిసార్లు మొలకెత్తకపోవచ్చు, కానీ తగు సమయంలో దేవుడు తప్పకుండా ఆ వ్యక్తిని మారుస్తాడు. ఎందుకంటే ఈ మాటలో అంత శక్తి ఉంది. స్టువర్టిపురం గజ దొంగలకు పెట్టిన పేరు అది, కానీ ఇప్పుడు సువార్త పురముగా పిలుస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో నుండి నమ్ముకొని సువార్త చేస్తున్న ఒక గజ దొంగ అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. ఒక గ్రామంలో ఒక హిందువులు యేసుక్రీస్తు కొరకు రక్షింపబడి వారు అనుకున్నారు, మా భీముని పట్టణములో మేము పబ్లిక్ మీటింగ్ పెట్టి ఒక మంచి సేవకుని తెచ్చి మా సువార్త అందించాలి ఈ పట్టణానికి. ఎవరు అనుకుంటే, అలా ఎవరైనా రక్షింపబడి ఆ పాప జీవితం నుండి, అన్యుల నుండి రక్షింపబడితే బాగుంటుంది, వారిని పిలిచి వాక్యం చెప్పిస్తున్నప్పుడు ఈ స్టువర్టిపురం నుంచి రక్షింపబడిన ఈ పాస్టర్ గారు వారికి పరిచయం అయ్యారు. డేట్లు కుదిరాయి, ఆ పాస్టర్ గారు వచ్చేసారు. 3 రోజుల మీటింగ్ పెట్టారు. ఉదయం కూడిక అయ్యింది, చక్కగా వాక్యం చెప్పారు, జనాలు చాలా మంది వచ్చారు. అప్పుడు అరేంజ్ చేసిన ఈ కన్వీనర్ వీళ్ళు అంటున్నారట, పాస్టర్ గారు మీరు మా ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోండి, ఎండ ఎక్కువగా ఉంది, ఈ యొక్క బాబును ఒకరిని అరేంజ్ చేశాను, అతను మా ఇంటికి తీసుకెళ్తారంటే సరే అని ఈ పాస్టర్ గారు ఆ బాబు వెళ్ళారు. లోపల తీసుకెళ్లారు, బెడ్రూమ్లో కూర్చోబెట్టారు, చక్కగా ఏసీ వేశారు, ఎక్కడ సెల్ఫ్లో డబ్బులు అక్కడే, ఎక్కడ బంగారం అక్కడే, అంతా కూడా లాకులు ఏం లేవు, బీరువాలకు అన్నీ అలాగే ఉన్నాయి. అప్పుడు ఈ పాస్టర్ గారు అంటున్నారు, తమ్ముడా అవన్నీ ఒరిజినల్ కరెన్సీనా? ఒరిజినలే అన్నా. ఆ బంగారం అంతా డూప్లికేటా లేకపోతే హాల్మార్క్ 916 అన్నా? అవునా తమ్ముడు అని అన్నాడంట. దేవుడు ఎంత గొప్పోడో తమ్ముడు అన్నాడంట. దేవుడు ఎంత గొప్పోడో తమ్ముడు అని. ఏమన్నా? ఎందుకంటే నేనే గనక పాత వ్యక్తినైతే ఒక్కటి ఇక్కడ ఉండదు తమ్ముడు అన్నాడంట. నేనే గనక ఆ పాత గజ దొంగనైతే ఒక్కటి ఇక్కడ ఉండదు. కానీ ఇప్పుడు నా జీవితం మారింది కదా, నా కళ్ళకు అలా కనిపిస్తూ ఉన్నా తీసుకోవాలని అనిపించట్లే తమ్ముడు, నాకు అదంతా ఒక పెంటగా అనిపిస్తుంది, నాది కాదు అని అనిపిస్తుంది. వాట్ ఎ గ్రేట్ గాడ్! ఎంత శక్తి ఉందా దేవునిలో, కాదంటారా? ఎంతమందిని మార్చింది ఇది, ఎంతమందిని మార్చింది. కనుక గమనించండి, వివరించడానికి నా టైం లేదు కనుక నేను ఫాస్ట్గా వెళుతున్నాను. ఇట్ హ్యాస్ ఎ పవర్, ఇట్స్ ఎ పవర్ఫుల్ గాస్పెల్. శక్తి కలిగిన సువార్త. చివరిగా చెప్పి ముగించేస్తాను.
15వ వచనం, 4వ పాయింట్, 4th పాయింట్, 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను కదా. ఆయన ఇక డెడికేట్ చేసుకున్నాడు, కమిట్ చేసుకున్నాడు. ఏమంటున్నట్టే, నా వలనైనంత మట్టుకు శక్తి వంచన లేకుండా మీకు సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. 4వ పాయింట్ ఏంటిదంటే, ఇట్స్ ఏ ప్రీచబుల్ గాస్పెల్. ప్రీచబుల్ గాస్పెల్, ప్రకటించవలసిన సువార్త. ఇది ప్రకటించవలసిన సువార్త. అందుకే మొట్టమొదటి పాఠ్యభాగం కీర్తనల గ్రంథం చదివాము కదా. కీర్తనలు 40వ కీర్తన 9వ వచనంలో ఉంటుంది, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. నా దేవా, అది నీకు తెలిసి ఉన్నది అంటాడు దావీదు. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. బీయింగ్ ఏ కింగ్, ఈ ప్రొక్లెయిమ్డ్ గాస్పెల్, ఇది ప్రకటించవలసిన సువార్త. పెదవులు మూసుకొని నేను, నా కుటుంబం, నా సంఘము, నా బంధువర్గము బాగుపడ్డారు, నో 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 నో, ఇది నీతో కాదు, ఇది స్ప్రెడ్ అవ్వాలి, ప్రకటించవలసిన వార్త. గమనించండి. అందుకు పౌలు భక్తుడు అన్నాడు, నా వలనైనంత మట్టుకు నేను మీ యొద్దకు వచ్చి సువార్త ప్రకటిస్తాను. నాకు ఒక 3 minutes టైం ఉన్నది. ఆ 3 minutesలో ఒక సన్నివేశాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మన దేశానికి మిషనరీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. సిబిసిఎన్సి కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ అంటారు, ఏబిఎం ఆంధ్ర బ్యాప్టిస్ట్ మిషన్ అంటారు, ఎల్ఎంఎం లండన్ మెమోరియల్ మిషన్ అంటాం. ఇలా డచ్ నుంచి రకరకాల ప్లేసెస్ నుంచి దేవుని సువార్థికులు వచ్చి మన దేశంలో ప్రకటించారు. 19th సెంచరీలో అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ నుంచి కొద్దిమంది మిషనరీస్ మన దేశానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే నేరుగా అస్సాం రాష్ట్రానికి వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. వారి దృశ్య ఏంటంటే, వాళ్ళ ఆలోచన, కొండ మీద కొద్దిమంది ఉంటారు, కొండ కింద కొద్దిమంది ఉంటారు. ఈ కొండ కింద ఉన్న వాళ్ళు కొండ మీదకి వెళ్ళొద్దు, బాణాలేసి చంపేస్తారు. వీరి ఆశ ఏంటంటే, కొండ మీదికి ఎలా ఆయన సువార్తను మేము తీసుకుని వెళ్ళాలి. అంత ఈజీ కాదు. అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారంటే, కొండ కిందికి సంత జరిగినప్పుడు ఏదైనా కొనుక్కోవడానికి వచ్చి జస్ట్ అలా కొనుక్కొని ఎవరితో సరిగా మాట్లాడకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఫెలోషిప్ అనేది ఉండొద్దు వాళ్ళకి. అక్కడ వేచి ఉన్నారు ఈ మిషనరీస్. సంత జరుగుతూ ఉన్నప్పుడు అలా చూస్తూ పైనుంచి వచ్చేవారితో అలా ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక్క వ్యక్తి పరిచయం అయ్యారు. కొన్ని రోజులకి ఆయనతో అలా మాట్లాడుతూ సువార్తను ప్రకటిస్తే ఆ వ్యక్తి మారిపోయాడు, సొంత రక్షణ అంగీకరణ. ఈ వ్యక్తి వెళ్ళి తన కుటుంబానికి, భార్యకు, 2 పిల్లలకు చెప్తే వారు మారిపోయారు. చక్కగా కిందికి వచ్చినప్పుడల్లా ఈ సహవాసం ఉంది, చక్కగా దేవుని కొరకు చెప్తూ ఉన్నారు. ఈ వార్త కొండ మీద ఉన్న ప్రజలకు చాలా మందికి తెలిసిపోయింది. మనలో ఒకరు కొండ కిందికి వెళ్ళిపోయాడు, ఏదో యేసు దేవుడంట, వారు నమ్ముకున్నారు కుటుంబం అంతా. చాలా మరి మన సాంప్రదాయాలు వారు మానివేశారు అన్నప్పుడు పెద్ద సభ, పంచాయతీ ఏర్పాటు చేసి ఆ గ్రామ పెద్ద, కుల పెద్ద మధ్యలో ఉండి ఆ కుటుంబాన్ని మధ్యలో పెట్టి, అంటే నేను షార్ట్గా చెప్తున్నా, టైం లేదు కనుక, చుట్టూ ఆ యొక్క ప్రజలు ఉన్నప్పుడు ఈ పెద్ద అడుగుతున్నాడంట, ఏంటయ్యా నేను విన్నది, ఏదో కొండ కిందికి వెళ్తూ ఉన్నావంట, అప్పుడప్పుడు ఏదో అన్య మతస్థమంట, మన దేశం మన సాంప్రదాయాలు కాదంట, ఏదో అన్నాడు, ఏదో యేసు అంట, ఏదో నమ్ముకున్నావు అంటే, అవునండి యేసు లోకరక్షకుడు, పాపలకు నాకు కనువిప్పు కలిగింది, నేను పాపినని నేను నేనే కాదు నా కుటుంబం అంతా నమ్ముకున్నది. అప్పుడు నేను అన్నట, ఒక ఆప్షన్ ఇస్తున్నాను, కొండ కిందికి వెళ్ళిపోండి కుటుంబం అంతా, ఆ యేసును అక్కడే వదిలిపెట్టండి, మళ్ళీ కొండెక్కి వచ్చేయండి అన్నట. అది అవ్వదండి అన్నాడంట. అది అవ్వదు అన్నట. అయితే నీ పిల్లల్ని నేను చంపేస్తాను అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడంట. ఈ వ్యక్తి ఆదేశించాడు, బాణాలు వేసి 2 పిల్లల్ని చంపేశారు. కళ్ళ ఎదుటే పిల్లలు విలవిల కొట్టుకుంటూ చచ్చిపోయారు. నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చాడు, నీ భార్యనన్నా రక్షించుకోవయ్యా, పిల్లలు ఎలా చనిపోయారు అంటే, దో నో వన్ ఈస్ జాయిన్స్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడంట. వెంబడి బాణం వేశారు, భార్యను చంపేశారు. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడంట, జీవితం చాలా చిన్నదయ్యా, కొంచెం మన బ్రతుకు అన్నప్పుడు, ద వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అన్నాడు. బాణం వేసి ఇతన్ని చంపేశారు. విత్ ఇన్ 10 minutes టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయింది. ఎవ్వరికేం అర్థం కావట్లేదు. అప్పుడు ఈ వ్యక్తి మెయిన్ పర్సన్
కుర్చీలో నుంచి లేచి అంటున్నాడంట, ఎక్కడో యెరూషలేములో 2000 సంవత్సరాల క్రితం యేసంట ఈ లోకానికి వచ్చాడంట, ఆయన జీవించాడంట, ఆయన దేవుడంట. ఆ వార్త విని వీళ్ళు ఆయనను నమ్ముకొని విడిచిపెట్టుమంటే విడిచిపెట్టకుండా ప్రాణాలు సైతము ఇవ్వడానికి సిద్ధపడ్డారే. ఇప్పుడు మాట చెప్తున్నా, నేను ఆ యేసు ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడంట ఆయన. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం ఒకసారి. ఆ యేసు ఎవరో, ఎంత గొప్పవారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు స్మార్ట్ మొబైల్ ఉన్న మీరందరూ గూగుల్లోనికి వెళ్ళిపోయి గారో అనే ట్రైబ్ మీరు ఎంటర్ చేయండి. 95% క్రిస్టియన్సే ఉంటారు ఆ ట్రైబ్లో. కొండ మీద ఉన్న పట్టణము, ఆ కొండ మీద ఉన్న ప్రజల ట్రైబ్ ఏంటిదంటే గారో అనే ట్రైబ్. ఆ రోజు చనిపోయిన వ్యక్తి పేరు నాక్సింగ్. ఆయన రాసిన పాటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. మనం పాడుకుంట పాట. ఆ రోజు తన పిల్లలు చచ్చిపోతుంటే, తన భార్య చచ్చిపోతుంటే, ఇక తన కొన్ని క్షణాలలో మరణము తన ఎదురుగా ఉండి సవాలు చేస్తుంటే భయపడక ఆ పాట రాశాడు. ఇప్పుడు మనం మ్యూజిక్ పెట్టుకొని హ్యాపీగా పాడుతాం, కానీ ప్రాణాలు త్యాగం చేసి వచ్చిన పాట అది. 95% గారో అనే ట్రైబులో క్రిస్టియన్సే ఉన్నారు. అది మిషనరీస్ డెడికేషన్. అది ఒక్కరు టార్గెట్ చేస్తే దాన్ని బట్టి ట్రైబే ముగించేస్తూ ఉన్నాను. ఒక్క విషయం చెప్పి, ఒక యాపిల్ మీ చేతికిచ్చి, అమ్మా కట్ చేసి ఎన్ని సీడ్స్ ఉన్నాయో చెప్పండి అంటే 5 నిమిషాల్లో కట్ చేసి, పాస్టర్ గారు ఇన్ని సీడ్స్ ఉన్నాయని చెప్తాం. ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను. 10 విత్తనాలు ఉన్నాయి ఆ యాపిల్లో. ఇప్పుడు ఒక విత్తనం తీసుకొని, అమ్మా ఈ విత్తనంలో ఎన్ని యాపిల్స్ ఉంటాయి చెప్పు అంటే చెప్తామా? ఫస్ట్ క్వశ్చన్ ఈజీ ఆన్సర్. యాపిల్లో ఎన్ని సీడ్స్ ఉన్నాయో చెప్పడం ఈజీ, కానీ ఒక్క సీడులో ఎన్ని యాపిల్స్ ఉన్నాయో చెప్పడము కష్టం. ద సేమ్ వే మిషనరీ టార్గెట్ అదే. గుంపులు కాదు, ప్రార్థన చేసి ఒక్కరు సరి అయిన వ్యక్తి మారితే వారిని బట్టి ఆ తెగలు అన్నీ కూడా మారుతాయి. కనుక నేను ముగించేస్తున్నాను. సంగమా, రిపోర్టు విన్నాం, పరిచర్య నివేదిక విన్నాం. అంత తెగింపుతో, అంత ప్రతికూల పరిస్థితుల్లో పౌలు వెళుతున్నాడు ఆ పట్టణ సువార్త ప్రకటించడానికి. చచ్చిపోతాడని తెలుసు, తల నరికి చంపేస్తాడు నీరో ఇతనిని. అయినను తన ఆశ ఏంటిదంటే, చచ్చిపోకముందు నా వలనైనంత మట్టుకు కొద్ది మందికైనా నేను సువార్త. కనుక నేను ప్రారంభంలో 4 వ్యక్తులు కావాలన్నాను. ప్రార్థించే యోధులు, ప్రకటించే పరిచారకులు, పంపించే నాయకులు, సహకరించే సహకారులు. ఈ 4 ఇలా గుండె మీద చేసుకుంటే ఏ కోవలో ఉన్నాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి. టీడబ్ల్యూ పరిచర్య కొరకు ప్రేయర్ చేయండి. మీ సహకారాన్ని, అమూల్యమైన సహకారాన్ని అందించండి. ఇలాంటి సిస్టమ్స్ కానీ, ఎవ్రీ మంత్ సహకరించే డొనేషన్స్ కానీ ఒకవేళ ఇవ్వాలనుకుంటే ప్రేయర్ అయిన తర్వాత నన్ను మీట్ అవ్వండి. ఇంకా మోర్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. పరిచర్య నివేదిక, వాక్య పరిచర్య చక్కగా విని మీకందరికీ, స్థానిక సంఘ కాపరులు, సమయం ఇచ్చిన కార్యవర్గానికి మీకందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.